నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జిల్లాల పునర్విభజనపై సీఎస్ సారథ్యంలో కమిటీ, సీమ కరువు నివారణ, శాండ్ కార్పొరేషన్ల ఏర్పాటు. ఒక్కరోజే 2432 కేసులు, 44 మరణాలు. రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో వానలు. లోతట్టు ఇళ్లు, పలుచోట్ల పంట పొలాల్లోకి నీళ్లు. నైపుణ్యాలు కాలాతీతమైనవన్న ప్రధాని, అందిపుచ్చుకోవాలని యువతకు ఉద్బోధ. సరిహద్దు ఒప్పందాలను పాటించి తీరాల్సిందే, చైనాకు మరోసారి తేల్చి చెప్పిన భారత్. వచ్చే ఏడాది నాటికి జియో 5G కార్యరూపం, గూగుల్ భాగస్వామ్యంతో చౌకగా స్మార్ట్ ఫోన్లు. రాష్ట్రంలో జిల్లాల విభజనకు సంబంధించిన అంశాలపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాయలసీమ కరువు నివారణకు 40,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం 22 అంశాలపై సుమారు 2 గంటల పాటు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాన్ని 25 లేదా 26 జిల్లాలుగా విభజించేందుకు అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ నియామకానికి మంత్రివర్గం తీర్మానించింది. ఈ కమిటీలో సీసీఎల్ఏ కమిషనర్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి, ప్రణాళిక విభాగం కార్యదర్శి, సీఎంఓ ప్రతినిధి సభ్యులుగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా ఉండనున్నారు. 25, 26 జిల్లాలకు ఎలా చేస్తే బాగుంటుంది, అన్ని రకాల స్టడీ చేయటానికి పరిపాలనాపరమైనటువంటి సౌకర్యాల పరంగా, అలాగే అన్ని రకాలుగా తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు, మనం ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడే పరిస్థితి లేకుండా ఎలా చేయొచ్చు అనే దానికి స్టడీ చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక జిల్లాలో ఉన్నాడో 2 జిల్లాలో ఉంటాడనేది కాదు కదా. అక్కడ ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి, సులభతరంగా కలెక్టర్లకు పర్యవేక్షించడానికి అవకాశం ఉండాలి. చిన్న జిల్లాలు అయితే కనుక ప్రజలకి పరిపాలనాపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తాం జరుగుతుంది. ఈ ఆలోచన మీద రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు, తక్కువ ధరకు విద్యుత్ లభించేలా, ప్రభుత్వంపై వీలైనంత ఆర్థిక భారం తగ్గేలా ఒప్పందానికి ఆమోదం తెలిపారు. ఇకపై 25 ఏళ్లకు పీపీఏ కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఆక్వా రంగంలో నాణ్యమైన మేత తయారీకి ఆర్డినెన్స్ తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా అనైతిక చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా రైతులకు నాణ్యమైన ఫీడొచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. వైద్యారోగ్య శాఖలో 9,712 మంది సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిపిఎస్ రద్దును డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన వారిపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించారు. రాయలసీమలో కరువు నివారణకు ఏపీఆర్ ఎస్డీ ఎంపీసీఎల్ పేరిట ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. ఏపీ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లిమిటెడ్ కొత్త కార్పొరేషన్ ని రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 40,000 కోట్ల రూపాయల ప్రస్తుత అంచనాతో ఇరిగేషన్ సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా పరిశీలిస్తూ, ప్రజల నుంచి విషయాల్ని సేకరిస్తూ, ఎక్కడికక్కడ తప్పులు జరగకుండా కట్టడి చేయటానికి ఈ కార్పొరేషన్లకి ఏర్పాటు ద్వారా వెసులుబాటు అవుతుందని, మైనింగ్ కి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా ఈ శాండ్ కార్పొరేషన్ ద్వారా పర్యవేక్షించడం, నియంత్రించడం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల్లోని 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 6,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 ఏళ్లలో ఒక్కొక్కరికి 75,000 రూపాయల చొప్పున అందించనున్నారు. పాఠశాలల్లో నాడు నేడు పథకం అమలుకు తొలిదశలో ఇప్పటికే కేటాయించిన 920 కోట్లకు అదనంగా మరో 200 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో 9,712 పోస్టులు సహా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ గ్యారంటీతో 2,000 కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీ ఐఏసీకి అనుమతించారు. రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రుల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. కోవిడ్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందన్న ఆయన మరణాలు తక్కువే ఉండటం కాస్త సానుకూలమన్నారు.
రాష్ట్రాన్ని కరోనా వైరస్ కమ్మేస్తోంది. రోజువారీ అత్యధిక కేసుల్లో మొదటిసారి 2,000 దాటింది. 2 జిల్లాల్లో 400కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,432 మందికి కోవిడ్ సోకగా 44 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరగా ఇప్పటిదాకా 452 మంది మృతి చెందారు. కరోనా ఉగ్రరూపానికి రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతిరోజు కేసులు నమోదులో కొత్త రికార్డులు నమోదవుతుండడం ప్రజల్లో ఆందోళన రెట్టింపు చేస్తోంది. కొత్తగా 22,197 మంది నమూనాలను పరీక్షించగా అందులో 2,432 మంది కోవిడ్ బారిన పడ్డట్టు నిర్ధారించారు. కరోనా కాటుకు మరో 44 మంది బలయ్యారు. అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున, కర్నూలులో 5, చిత్తూరు, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 4, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 2 చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు వైరస్ విజృంభణకు మృతి చెందారు. ఇప్పటిదాకా 18,378 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా మరో 16,621 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12,18,000 మందికి పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 468 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో 403, చిత్తూరులో 257, తూర్పుగోదావరిలో 247, పశ్చిమ గోదావరిలో 207, శ్రీకాకుళంలో 178, అనంతపురంలో 162, విశాఖలో 123, కడపలో 112 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో మరో 108, ప్రకాశంలో 53, విజయనగరంలో 49, నెల్లూరులో 45 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారించారు. గుంటూరు జిల్లా మంగళగిరి 6వ బెటాలియన్లో కరోనా కలకలం రేగింది. 36 మందిని ఢిల్లీలోని ఏపీ భవన్లో విధులకు అధికారులు పంపగా అక్కడికి వెళ్లే ముందు వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. అందులో 3కి పాజిటివ్ తేలటంతో వారందరినీ వెనక్కు పిలిపించారు. తెనాలిలో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ నెల 22 వరకు తెనాలిలోని బంగారు, వెండి దుకాణాలకు సెలవులు ప్రకటించారు. తిరుపతిలో కరోనా కేసుల సంఖ్య 800 దాటడంతో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, నగరపాలక కమిషనర్ గిరీష అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆక్సోపల్స్ మీటర్ సర్వే నిర్వహించి అందులో 95 కన్నా రీడింగ్ తక్కువ ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. ఇందుకోసం ఏఎన్ఎంలకు ఆక్సోపల్స్ మీటర్లు అందిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడిన ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలని సంస్థ నిర్ణయించింది. వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని చెల్లించేందుకు సంస్థ అంగీకారం తెలుపుతూ సంబంధిత అధికారులకు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు ఆమోదం తెలిపారు. మరోవైపు పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు జూన్ నెల ఎస్ఆర్బీఎస్ పింఛన్లు ఆర్టీసీ చెల్లించింది. 2019 డిసెంబర్ నెలాఖరు దాకా రిటైర్ అయిన ఉద్యోగులకు మొత్తం 12 కోట్ల రూపాయల మేర సెటిల్మెంట్ బకాయిలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అమరావతి రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తుళ్లూరులో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తహసీల్దార్ సుధీర్ బాబును అరెస్టు చేసింది. అమరావతి భూ సమీకరణలో సుధీర్ బాబు కీలకంగా వ్యవహరించారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా సిఆర్డీఏ కార్యాలయంలో కీలక బాధ్యతలో కొనసాగారు. రాజధాని భూములపై సుధీర్ బాబుకు అన్ని విషయాలు తెలుసనే అనుమానంతోనే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సుధీర్ బాబును విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఓ డిప్యూటీ కలెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్లను అధికారులు అరెస్టు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కార్యాలయాలు, ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లాలో వర్షాలకు వాగు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మైలవరం మండలం పుల్లూరు, సీతారాంపురం తండా మధ్య వాగు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండూరు మండలం సున్నంపాడు వద్ద పులివాగు ఉధృతికి చప్టా కోతకు గురైంది. వీరులపాడులో వర్షపు నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్నేరులో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కుంటముక్కల క్రాస్ రోడ్ వద్ద కొండవాగు ఉధృతికి విజయవాడకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రొక్లైనర్ సాయంతో వరద నీటిని మళ్లించారు. నందిగామ మండలం అడవిరావులపాడు వద్ద నల్లవాగు పొంగి ప్రవహిస్తోంది.
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు విజయవాడ శివారు పాయకాపురం ఎల్బీఎస్ నగర్లోని పలు ఇళ్లు జలమయమయ్యాయి. 15 ఏళ్లుగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. విజయవాడలో కురిసిన వర్షానికి రోటరీ నగర్, విద్యాధరపురంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరాయి. సామాన్లు తడిసిపోయి నష్టం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి వర్షాలు పడినప్పుడల్లా ఇళ్లలో నీరు చేరడం, ఆ ఇళ్లలో నీరు చేరినప్పుడు అధికారులు వచ్చి ఆ మోటార్ ద్వారా ఆ ఇళ్లలో నీరుని బయటకు పంపింగ్ చేయడం, ఇదే పరిస్థితి జరుగుతుంది. కానీ శాశ్వత పరిష్కారం అనేది చేయట్లేదు. ప్రభుత్వం కొత్తగా భవనాలు నిర్మించుకోవడానికి సబ్సిడీతో కూడా రుణాలు ఇచ్చి వాళ్ళ భవన నిర్మాణానికి సహాయపడాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా మాకు ఇదే ఇబ్బంది అండి. ఆ నీళ్ళలో ఏం వండుకుంటా ఏం తిన్నా పరిస్థితి, చేసుకుంటే తిన్నట్టు లేవట్లేదు మా పరిస్థితి. ఇది నీళ్ళు వెళ్ళట్లేదు అసలు. అది మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ప్రతిసారి మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు. మాకు రోడ్లు మెరకేయించి ఏదిని శుభ్రం చేస్తారని కోరుతున్నాం. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురజాల ఎక్సైజ్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో సిబ్బంది రాత్రంతా జాగారం చేశారు. గుంటూరులోని ఎన్టీఆర్ మైదానం బురదమయమైంది. మురుగు కాలువలు పొంగి పొర్లాయి. చుట్టుగుంట, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ తమకు ముంపు తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. సార్, డ్రైనేజీ కాలువ నిన్నప్పుడు వర్షం పడ్డప్పుడు ఇవన్నీ నిండుతున్నాయి సార్. అసలు నడవడానికి కూడా ఛాన్స్ లేదు. కాలువలు సరిలేవు. ముందు దోమల ప్రాబ్లం. వర్షం పడ్డప్పుడల్లా ఇలాగే ఉంటాయి మా ఇబ్బందులు. మాకు ఎప్పుడు సంవత్సరం బట్టి ఇలాగే జరుగుతుందండి. ఎప్పుడు వర్షం పడ్డప్పుడల్లా ఇలాగే జరుగుతుంది. ఈ వర్షం పడితే తిరగనీకి లేదు బయట. ఇంట్లో ఎంతసేపు ఉంటారు పిల్లలు? ఏదైనా అవసరం వచ్చింది బయటకు వెళ్ళాలి, ఎలా వెళ్తారు ఆ వాటర్ లో? అసలుకి గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పల్లపు ప్రాంతాల్లోని నారుమళ్లు నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో పలుచోట్ల కుండపోత వాన కురిసింది. పి. గన్నవరం, అంబాజీపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు మండలాల్లోనూ వర్షం పడింది. రాజమహేంద్రవరంలో వర్షాలకు రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రామచంద్రపురం, కాకినాడలోనూ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం మన్యంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. మండపేట మండలం కేశవరంలోని శ్రీ గణిపోతురాజు ఆలయ సమీపంలోని చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దపురం డివిజన్లోని మెట్ట ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం పడటంతో పల్లపు ప్రాంతాల్లోని నారుమళ్లు నీట మునిగాయి. కుండపోత వర్షానికి తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సాగుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో 1189 హెక్టార్ల విస్తీర్ణంలో నాట్లు ముంపు బారిన పడ్డాయని వ్యవసాయాధికారులు వెల్లడించారు. నారుమళ్లు నీట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. ఉంగుటూరు మండలం గొల్లగూడెం గుండా ప్రవహిస్తున్న తాడిపూడి కాలువకు పలుచోట్ల గండ్లు పడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిమ్మాయపాలెం, కైకరం, బ్రహ్మానందపురం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరితో పాటు పలు ఉద్యాన పంటలు, వరి నారుమళ్లు నీట మునిగాయి. తణుకు, ఉండ్రాజవరం ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నాట్లు వేసే సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తణుకు మండలం దువ్వలో ప్రధాన రహదారులపై 2 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమయ్యాయి. నివాసాల్లోకి నీరు చేరి ఎస్సీ కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 14 నెలలుగా రాష్ట్రంలో జల సంరక్షణ పనులను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో చేపట్టిన నీరు చెట్టు, నీరు ప్రగతి పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ప్రస్తుతం వైకాపా నేతలు ఉపాధి హామీ నిధులు దోచుకుంటున్నారని ఆరోపించారు. నీరు చెట్టు కార్యక్రమం, నీరు ప్రగతి కార్యక్రమంలో 3,000 కోట్ల అవినీతి బురదేసి బిల్లులు పెండింగ్ పెట్టి ఇవాళ నీరు చెట్టు, నీరు ప్రగతి ఈ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి జల సంరక్షణ కార్యక్రమాలని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా మరి వాగుల ద్వారా, వంకల ద్వారా, మరి ఏదైతే నదుల ద్వారా అన్నీ కూడా మళ్ళీ సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఉపాధి హామీ కూలీలకు వెళ్లాల్సిన డబ్బులు 4,500 కోట్లలో ఈ 14 నెలల్లో ఎంత కూలీలకు వెళ్ళింది? మీ శాసనసభ్యులు, మీ ప్రజా ప్రతినిధుల బంధువులు ఉపాధి హామీ పనులు ప్రొక్లైమ్స్ పెట్టి దోపిడీ చేస్తా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో యువతుల ఫోటోలు మార్ఫింగ్ చేసి వారిని బెదిరిస్తున్న రఘుబాబు అనే యువకుడిని గుంటూరు గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఇప్పటిదాకా 10 మంది యువతులను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నిజాంపట్నం మండలం పొర్లమెరకకు చెందిన రఘుబాబు నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సృష్టించి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఒకసారి పరిచయం పెంచుకున్న తర్వాత ఈ మార్ఫ్డ్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో
హీ విల్ సెండ్ దట్ గర్ల్, నేను నాకు రెగ్యులర్గా ఈ పిక్ పంపించకపోతే, ఇలాంటి న్యూడ్ పిక్చర్స్ పంపించకపోతే నేను ఇలాంటి మార్ఫ్డ్ పిక్చర్ నేను ఆన్లైన్ పెడతాను అని బెదిరిస్తాడు. ఐ మీన్ సమ్ పీపుల్ హ్యావ్ షేర్డ్, సమ్ పీపుల్ హ్యావ్ నాట్. ధైర్యంగా బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేసిన వెంటనే హీ యూస్ టు క్రియేట్ వన్ మోర్ ఫేక్ ఐడి. ఆ ఫేక్ ఐడికి మళ్ళీ యూస్ టు కాంటాక్ట్ దెమ్. టెక్నికల్ నాలెడ్జ్ యాజెస్ ఈ పర్వర్జన్ వాడుకొని ఇలా చేశాడు. బ్యాక్గ్రౌండ్ వీడి గురించి చెప్పాలంటే హీస్ 22 years old. కొచ్చిలో యానిమేషన్, BSc ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా చేసుకుంటాడు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే దేశంలో 5G సేవలను అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. వచ్చే ఏడాది నాటికి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేందుకు అడుగులేస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో జియో ప్లాట్ఫామ్స్ ను పెద్ద ఎత్తున విస్తరిస్తున్నట్లు 43వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించిన RIL అధినేత ముఖేష్ అంబానీ గూగుల్ భాగస్వామ్యంతో చౌక ధరకే స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తామని తెలిపారు. దేశంలో 2G ఫోన్లు ఉపయోగిస్తున్న 35 కోట్ల మంది ప్రజలకు స్మార్ట్ ఫోన్లు అందించడం లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రిలయన్స్ 5G టెలికాం సొల్యూషన్ను అభివృద్ధి చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. భారత్లో 5G స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే 5G సాంకేతికత ట్రయల్స్ ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది కల్లా దీన్ని క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు సిద్ధమన్నారు. 2G ముక్త్ నినాదంతో అందుబాటు ధరల్లోనే 5G స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తామన్నారు. రిలయన్స్ సంస్థ 43వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా మాట్లాడిన ముఖేష్ అంబానీ మార్కెట్ విలువ $150 బిలియన్ దాటిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించిందన్నారు. I have great pride in announcing that Jio has designed and developed a complete 5G solution from scratch. This will enable us to launch a world-class 5G service in India using 100% homegrown technology and solution. This made in India 5G solution will be ready for trials as soon as 5G spectrum is available and can be ready for field deployment next year. And because of Jio's converged all IP network architecture, we can easily upgrade our 4G network to 5G. Once Jio's 5G solution is proven at India scale, Jio platforms would be well positioned to be an exporter of 5G solutions to other telecom operators globally as a complete managed service. I dedicate Jio's 5G solution to our Prime Minister, Shri Narendra Modi's highly motivating vision of Atmanirbhar Bharat. జియో ఫైబర్, జియో సెటాప్ బాక్స్ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయన్న ముఖేష్ జియో టీవీ ప్లస్లో 12 OTT వేదికలు అందుబాటులో ఉన్నాయన్నారు. జియో ఫైబర్ ద్వారా టీవీ ప్రసారాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చినట్టు తెలిపారు. కరోనా సంక్షోభం వేళ డిజిటల్ అనుసంధాన వేదికగా జియో మీట్ తీసుకొచ్చామన్న ముఖేష్ కొన్ని రోజుల్లోనే దీన్ని 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు వెల్లడించారు. భారత్లోనే అతిపెద్ద వాణిజ్య ఎగుమతిదారుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందన్న ఆయన ప్రైవేటు రంగంలో అతి ఎక్కువ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీలు చెల్లిస్తుంది తామేనని తెలిపారు. రిలయన్స్ ను విజయవంతంగా అప్పులు లేని సంస్థగా చేశామన్నారు. జియో ప్లాట్ఫామ్స్ లో గూగుల్ 33,737 కోట్లతో 7.7 వాటా కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. మొత్తంలో 3 నెలల వ్యవధిలోనే రిలయన్స్ 2,12,809 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించినట్టు వెల్లడించారు. Google to be our strategic partner in Jio platforms. Today, we have signed a binding partnership and an investment agreement with Google under which Google will invest 33,737 crores for a 7.7% stake in Jio platforms. With this investment by Google, strategic and financial investors have committed a total of 152,056 crores in the last few months. ఈ సమావేశంలో జియో గ్లాస్ ను రిలయన్స్ ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ కళ్లద్దాల బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. దీనిలో 25 రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయి. ఇది మిక్స్డ్ రియాలిటీ సేవలను అందిస్తుంది. Jio Glass comes with a convenient cable that you can attach to your phone and thus connect to the internet. The Jio Glass weighs only 75 grams and is at the cutting edge of technology that provides the best-in-class mixed reality services to give you a truly meaningful and immersive experience. We have paid special attention to the graphics so that the Jio Glass users get the highest class visual experience. And on the audio front,
we have pioneered a spatial and personalized audio system without having any accessories attached. This audio system supports all the standard audio formats. JioGlass already supports more than 25 applications. With JioGlass, you could be sitting at home and join a meeting in your office with your colleagues in 3 dimensions. Let me show you how this works with a holographic video call with Akash and Isha. Hello Jio, please call Akash and Isha. Hey Kiran. I have Akash in the form of a 3D avatar and it feels like he's standing in front of me. Hi Kiran. Hi Isha. And Isha has joined us in a 2D video call format from her home. And while you are chatting with your colleagues, you can also share presentations that you will be able to view and present on a large virtual screen in any virtual environment you want. బహుళ భాగస్వామ్య అవకాశాలను సులభతరం చేయడానికి రిలయన్స్ గ్రూప్లోని ఆయిల్ టు కెమికల్ O2C వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చనున్నట్టు తెలిపిన ముఖేష్ అంబానీ ఈ ప్రక్రియ 2021 ఆరంభానికల్లా పూర్తి కావచ్చని వెల్లడించారు. O2Cలో $15 బిలియన్ విలువైన వాటాను సౌదీ ఆరామ్కోకు విక్రయించే ప్రక్రియ కోవిడ్-19 కారణంగా అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదని వెల్లడించారు. O2Cలో 20% వాటా విక్రయించనున్నట్టు గతంలోనే రిలయన్స్ ప్రకటించింది. వాస్తవాధీన రేఖ వద్ద శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తూర్పు లదాఖ్లోని సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని పునరుద్దరించాలని, గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను తప్పనిసరిగా పాటించాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. తూర్పు లదాఖ్లోని చుషూల్ ప్రాంతంలో ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయి అధికారుల మధ్య దాదాపు 15 గంటల పాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు చైనాకు భారత్ తేల్చి చెప్పింది. తదుపరి దశ బలగాల ఉపసంహరణ ప్రక్రియ కోసం అనుసరించాల్సిన విధి విధానాలను ఈ భేటీలో భారత్ చైనా అంగీకరించాయి. ఒప్పందం కుదిరిన అంశాలపై పై అధికారులతో చర్చించి ఇరు దేశాల సైనిక అధికారులు మరోసారి సంప్రదింపులు జరపనున్నారు. మే 5వ తేదీన పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు దేశాల మధ్య సైనికుల మధ్య తొలుత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మే 5వ తేదీకి ముందున్న పరిస్థితులను తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద అన్ని చోట్ల పునరుద్దరించాలని భారత్ పట్టుబడుతోంది. ఐరోపా సమాఖ్యతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని భారత్ EU వర్చువల్ సదస్సులో పేర్కొన్నారు. ఇది నిర్మాణాత్మకంగానూ నిర్ణీత సమయంలో కార్యరూపం దాల్చేలా ఉండాలని అభిలషించారు. భారత్ EU భాగస్వామ్యం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉపకరిస్తుందన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంలో భారత్ EU భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. कोविड-19 के बाद आर्थिक क्षेत्र में वैश्विक स्तर पर नई समस्याएं उत्पन्न हो गई. इसके लिए डेमोक्रेटिक राष्ट्रों के बीच अधिक सहयोग की आवश्यकता हम सब महसूस करते हैं. आज हमारे नागरिकों की सेहत और समृद्धि दोनों ही चुनौतियों का सामना कर रहे हैं. रूल्स बेस्ड इंटरनेशनल ऑर्डर पर विभिन्न प्रकार के दबाव है. ऐसे में भारत EU पार्टनरशिप आर्थिक पुनर्निर्माण में और एक मानव केंद्रित और मानवता केंद्रित ग्लोबलाइजेशन के निर्माण में महत्वपूर्ण भूमिका निभा सकती है. శానిటైజర్లపై 18% జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. సబ్బులు, యాంటీ బ్యాక్టీరియా ద్రావణాల వల్లే శానిటైజర్లు కూడా 18% జీఎస్టీ స్లాబ్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. హ్యాండ్ శానిటైజర్ తయారీకి వినియోగించే రసాయనాలు, ప్యాకింగ్ మెటీరియల్స్, ఇన్పుట్ సేవలను సైతం వీటి పరిధిలోకి తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గిస్తే దిగుమతి చేసుకునే శానిటైజర్లు మరింత చౌకగా మారతాయని, ఆత్మనిర్భర భారత్ విధానానికి ఇది వ్యతిరేకమని కేంద్రం పేర్కొంది.